క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున మీకు శుభములు వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యములో నుండి ఈ దినమునందు దినవృత్తాంతముల 2వ గ్రంథం 26వ అధ్యాయం 3, 4, 5 వచనాలను చదువుకుందాం. ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యెకొల్య. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతని వర్ధిల్లా చేసెను. ఈ భక్తుడి జీవితాల్లో నుండి కొన్ని సంగతులు మనకు అవసరమైన విషయాలు. మనుషులందరి అనుభవాలు ఇంచుమించుగా ఒకేలాగా ఉంటాయి. వారు రాజులు కావచ్చు, సామాన్యులు కావచ్చు, కానీ మనసంతా ఒకటే, అనుభవాలన్నీ కూడా ఒకటే. దుష్టత్వంలోనూ ఏకత్వమే, అలాగే మంచితనంలో కూడా ఏకత్వమే కనబడుతూ ఉంది. సమాజపు స్థితిగతుల్లో, ధన ఘనతల్లో తేడా ఏమైనా ఉండవచ్చునేమో కానీ మనస్సు మాత్రం అందరిది ఒకటే. అందుచేత వీరి జీవితాల నుంచి మనం నేర్చుకోగలిగిన విషయాలు ఉన్నాయి, తప్పనిసరిగా ఉంటాయి. అంచేత వీరి జీవితాన్ని గూర్చి మనం కొన్ని సంగతులను ఆలోచన చేద్దాం. ఇతని తల్లి పేరు యెకొల్య అని వ్రాయబడి ఉంది. ఆమె యెరూషలేము కాపురస్తురాలు అని. అంటే యెరూషలేము అన్నటువంటిది దేవుడి పట్టణం. యెరూషలేము అన్నటువంటిది అది యూదారాజుల యొక్క రాజధాని పట్టణం, ఇశ్రాయేలు దేశమునకు రాజధాని పట్టణం. ఆమె యెరూషలేము కాపురస్తురాలు కాబట్టి దేవుణ్ణి ఎరిగినదై ఉండి ఉంటుంది నిశ్చయముగా. మిగతా పట్టణాల కంటే మించి యెరూషలేము పట్టణము అందులో ఉన్నటువంటి సామాజిక, ఆర్థిక, ఆత్మీయ స్థితిగతులను బట్టి మిగతా పట్టణాల్లో నివసించే వారి కంటే వీరు మరికొంచెం అడ్వాన్స్డ్గా, వృద్ధి చెందిన వారుగా ఉండవచ్చు. భక్తి విషయంలో ఈమెలో ఏ కొదవ మనకు కనిపించట్లేదు. కారణం ఏమిటి అనగా తన కుమారుని పెంచిన విధానం మనకు కనబడుతుంది. పైగా ఇతని తండ్రి కూడా యథార్థవంతుడు, దేవునియందు భయభక్తులు కలిగిన వాడు. అతని పేరు అమజ్యా అని వ్రాయబడి ఉంది. కాబట్టి తండ్రి మంచివాడు, తల్లి మంచిది, పిల్లలు కూడా మంచివాళ్ళు అయ్యారు. అంటే ఉజ్జియా కూడా మంచివాడు అయ్యాడు, దేవుని ఎరిగిన వాడు అయ్యాడు. బైబిల్ గ్రంథంలో చాలాసార్లు మనం కోట్ చేసే మాట ఇదే కదా. అదేమిటంటే, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు అనే సంగతి దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేసింది కదా, సామెతల గ్రంథం 22:6లో. అలాగే భక్తిపరుడైన ఈ తల్లిదండ్రులు ఇద్దరు కూడా వారు తమ పిల్లలకు భక్తిని నేర్పించినారు. రాజ్య సంబంధమైన మెలకువల కంటే మించి భక్తిని వారు నేర్పించినారు. ఈ సమాజంలో చదువును నేర్పించేవారు ఉన్నారు, చెడును నేర్పించేవారు ఉన్నారు, అలాగే నేర్చుకునవలసిన విద్యను నేర్పించే వాళ్ళు ఉన్నారు. కానీ భక్తిని నేర్పించగలిగింది కేవలం తల్లిదండ్రులు మాత్రమే. తల్లిదండ్రులు మాత్రమే మొదటి స్థానంలో వారు ఉంటారు భక్తి విషయంలో. తర్వాత దేవుని దాసులు, తర్వాత స్నేహితులు, మిగతా సేవకులు. కానీ మొదటి ప్రాధాన్యత మాత్రం తల్లిదండ్రులదే కదా. కాబట్టి తన తల్లిదండ్రులు మనం చూడగా వారు భక్తిపరులుగా కనిపిస్తారు. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను అని వ్రాయబడి ఉంది. దేవునికే స్తోత్రము కలుగునుగా. ఇతడు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. భయభక్తులు కలిగిన వాడు దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తిస్తాడు. యోబును గూర్చి దేవుడు చెప్పిన మాట అది.
అతడు యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఈ మాటలే యోబును గూర్చి మనకు కనబడతాయి. యోబు గ్రంథంలో ఆ మాటలను నేను మీ కొరకు చదువుతాను. 1వ అధ్యాయము 1వ వచనమునందు ఆ మాట వ్రాయబడి ఉంది. యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టినవాడు. సరిగ్గా దేవుడు కూడా అదే సాక్ష్యం ఇస్తాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనములో అతడు యథార్థవంతుడు, భయభక్తులు కలిగిన వాడు అని దైవ గ్రంథం గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి ఇతను గూర్చి మనం చూడగా, అనగా యోబును గూర్చి చూడగా, యథార్థవంతుడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఇతడు అనగా ఉజ్జియా యథార్థవంతునిగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది, చూపిస్తుంది. యథార్థవంతుడు అంటే అతడు దేవుని నీతిని లేక దైవ సంబంధమైనటువంటి లక్షణమును ప్రదర్శిస్తున్నాడు అని అర్థం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 4వ వచనములో యెహోవా యథార్థవంతుడు అని వ్రాయబడి ఉంది. కాబట్టి ఇతడు యథార్థవంతుడు అంటే దాని అర్థము ఇతడు దేవుణ్ణి ఎరిగినవాడు, దేవుని లక్షణమును ఎరిగినవాడు. కాబట్టి తాను కూడా యథార్థవంతునిగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అలాగే యథార్థవంతునిగా అతడు ప్రవర్తించినాడు. 2వ మాటను చూడగా, దేవుని ప్రత్యక్షతల విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించను. నేను ఈ మాట ఇలాగున చెప్పాలి. అదేంటంటే, మొదటి స్టెప్ తల్లిదండ్రులది, భక్తి విషయంలో పెంచడం. 2వ స్టెప్ దేవుని దాసులది, దేవుని దాసులది. కాబట్టి దేవుని దాసుడు చేసిన పని ఏమిటంటే, దైవ సంబంధమైన ప్రత్యక్షత విషయంలో మెలకువ కలిగిన వాడట. అది ఎలాగో అనుభవమే చెప్పాలి. మరి దైవ సంబంధమైన విషయములలో, ప్రత్యక్షత విషయములలో మెలకువను కలిగిన వాడు. కాబట్టి జకర్యా కాలమునందు జకర్యా యొక్క చేతి కింద దైవ సంబంధమైనటువంటి విషయాలలో మెలకువను నేర్చుకుంటూ ఉన్నాడు. రాజు అని వ్రాయబడి ఉంది కదా, రాజుకంత తీరికెక్కడిది, రాజుకంత కోరిక ఎక్కడిది, రాజుకంత ఓపిక ఎక్కడిది? కానీ దైవ సంబంధమైన విషయం అనగానే తీరిక, కోరిక, ఓపిక అన్ని కలుగుతున్నాయి. మనకు మాదిరే కదా ఇతడు, నిశ్చయముగా మాదిరే అని ఒప్పుకొని తెరవలసి ఉంది. అతడు దేవుని ఆశ్రయించాడు. మొదట తల్లిదండ్రులు, ఆ తర్వాత భక్తి కలిగిన యాజకుడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఆ కాలమంతట్లో కూడా అతడు దేవుని ఆశ్రయించాడు. రిజల్ట్ ఏమిటంటే, అతడు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం దేవుడు అతన్ని ఆశీర్వదించెను అని వ్రాయబడింది. ఆశ్రయించుట ఆశీర్వాదమునకు కారణంగా కనబడుతూ ఉంది. అతడు దేవుణ్ణి ఆశ్రయించాడు కాబట్టి దేవుడు అతన్ని ఆశీర్వదించెను. ఆశీర్వదించబట్టానికైనా వెళ్ళకండి, ఆయన ఆశీర్వదిస్తాడు. కానీ మనస్సు ఆయన మీద కాకుండా ఆయన ఇచ్చే ఆశీర్వాదం మీద ఉంటే అది నిష్ప్రయోజనం అవుతుంది అని గుర్తుంచుకోవాలి. మంచిది. అతడు తన జీవితకాలం అంతా కూడా దేవుని ప్రత్యక్షత విషయంలో తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు జకర్యాను ఆశ్రయించాడు. అతడు దేవుని ఆశ్రయించాడు. ఫలితంగా దేవుడు అతన్ని ఆశీర్వదించెను అని దేవుని వాక్యం చెప్తుంది. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలిగిన వారిని యెహోవా ఆశీర్వదిస్తాడు అనే మాట చాలా శ్రేష్టమైంది. అందులో పక్షపాతం ఏమీ లేదు అనే విషయం దైవగ్రంథం మనకు గుర్తు చేస్తూ ఉంది. మొదటిగా ఇతని గురించి మనం చూడగలిగింది యథార్థవంతుడు. 2వదిగా ఇతడు దేవుణ్ణి ఆశ్రయించినవాడు. 3వదిగా ఇతడు దేవుని చేత సహాయాన్ని పొందినవాడు. దేవుడు అతనికి సహాయము చేసెను అని 7వ వచనం చివరి మాట చెప్తుంది. దేవుడి తనకి సహాయము చేసెను. ఎటువంటి సహాయం చేసెను? 15వ వచనం చివరి మాట, స్థిరపడి వరకు అతనికి ఆశ్చర్యకరమైనటువంటి సహాయము వచ్చెను. ఆశ్చర్యకరమైన సహాయము కలిగను. ఎంత మంచి మాట! అతడు స్థిరపడేంత వరకు అతనికి ఆశ్చర్యకరమైనటువంటి సహాయము కలిగింది అని దేవుని వాక్యం చెప్తుంది. కనుక ప్రియులారా, సోదరి సోదరులారా, మనం కూడా ఈ 3 సంగతులను మన మనస్సును ఉంచుకోవాలని నేను దేవుని పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. మొదటిగా తల్లిదండ్రులే మనకు ఆత్మ సంబంధమైనటువంటి నాయకులు. 2వదిగా దేవుని దాసులు, సంఘంలోని వారు లేదా పెద్దలు, వారు మనకు ఆత్మ సంబంధమైన నాయకులు అనే సంగతిని మనం గుర్తుంచుకోవాలి. ఇతనికి జకర్యా ఆత్మ సంబంధమైన నాయకునిగా మనకు కనిపిస్తాడు. ఆ తర్వాత
ఇతడు దేవుణ్ణి ఆశ్రయించాడు కాబట్టి దేవుడు అతనికి సహాయము చేయుచు వచ్చెను అనే మాట చెప్పబడింది. తదుపరి 16వ వచనము మొదటి మాట చదువుకుందాం. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయిను. స్థిరపడిన తర్వాత అనే మాట రాయబడి ఉంది. ప్రియులారా, స్థిరపడక ముందు వృద్ధి చెందినాడు, స్థిరపడిన తర్వాత పతనమయ్యాడు. ఏమీ లేనప్పుడు బాగున్నాడు, అన్ని కలిగిన తర్వాత పాడైపోయినాడు. అసలు ఈ మాటలు వింటే ఎంత బాధకరం, ఎంత దుఃఖకరంగా మనకు కనబడుతుంది. దాన్ని మనం ఆలోచన చేద్దాం. ప్రియులారా, ఇంత గొప్ప మనస్సు కలిగిన వాడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని దాసునైన జకరియా ద్వారా దైవ సంబంధమైన ప్రత్యక్షత సంగతులను ఎరిగినవాడు, ఇన్ని ఎరిగినవాడు తన మనస్సులో గర్విస్తాడా? మనందరి మనస్సు ఒకటే. మళ్ళీ గుర్తుంచుకోవాలి ఈ మాట. మనందరి మనస్సు ఒకటే, మనందరి బుద్ధి ఒకటే. ఏమీ లేనప్పుడు ఎంతో అణకువగా, విధేయతగా, నమ్రతగా కనిపిస్తాం. ఏదైనా కలిగితే మాత్రం మనం గర్విస్తాం. ఎంత విచారకరమైన సంగతి. ఏమీ లేకపోతే విధేయతను చూపిస్తాం, ఏమైనా కలిగితే మాత్రం గర్విస్తామే. దేవుడు దీన్ని సహిస్తాడంటారా? దేవుడు దీన్ని ఒప్పుకుంటాడు అని అంటారా? జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. ఆయన ఎప్పుడే కానీ గర్వమును ఇష్టపడడు. అపవాది పతనం కావడానికి గర్వం కారణం. అతన్ని శోధించడానికి ఎవరు కారణం కాదు, అది సొంత శోధన. అప్పటి నుంచి అతడే అందరిని శోధించడం ప్రారంభించాడు. కాబట్టి అతడు శోధనకు జనకుడు. గర్వం అన్నటువంటిది దేవుని పిల్లలకు పనికిరాదు. ఎందుకంటే మనం ఎవరిని అనుసరిస్తున్నామో ఆయన గర్వించేవాడు కాదు, దీనుడు. ఆ ప్రియరక్షకుడు పరలోకమును విడిచిపెట్టి భూమి మీదకి మన కోసం రిక్తునిగా దిగివచ్చినాడు. ఏమీ లేనివాడుగా దిగివచ్చినాడు. కాబట్టి పేదరికంలోనే ఎంతో కొంత భక్తి ఉంటుంది. పెద్దోళ్ళైన తర్వాత భక్తి ఉండద్దు అనే సంగతి మనకు బాగా అర్థమైనట్లుగా ఉంది. ఇది అందరి అనుభవమే, అందరి అనుభవమే. ఏమీ లేనప్పుడు ఉన్నటువంటి ప్రార్థన, ఏమీ లేనప్పుడు ఉన్నటువంటి భక్తి, ఏమీ లేనప్పుడు ఉన్నటువంటి ఆసక్తి, ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి అని అనగా అంతరించిపోతున్నాయి, గతించిపోతున్నాయి. చాలా విచారకరమైనటువంటి విషయం. అతడు మనస్సును గర్వించి చెడిపోయి. ఏమిటా చెడిపోవటం? దేవుడు తనకు రాజకీయాన్ని మాత్రమే అనుగ్రహించాడని, యాజకీయం మాత్రం లేవీలు చేయాలి అనేటువంటి విషయాన్ని అతను ఎంత మాత్రం లెక్కలోనికి తీసుకొని రాలేదు. అర్థమవుతుంది ఈ మాట. దైవ సంబంధమైన కార్యములను దైవ సంబంధమైన నియామకంతో నియమించబడిన వారు మాత్రమే చేయాలనే సంగతిని ఇతడు గ్రహించలేకపోయాడు. నేనేమైనా చేయగలను కదా, నేనేం చేసినా చెల్లుతుంది, నాకు అధికారం ఉంది అని ఇతడు అనుకున్నాడు. దేవుని వాక్యం చెప్పే సత్యం ఏంటి అని అంటే, అక్కడ కొంతమంది నోరు మెదప మౌనంగా ఉన్నా, రోషము కలిగిన మరికొంతమంది మాత్రం నోరు మెదిపి ఉజ్జియాను మందిరం నుంచి బయటికి పంపించేశారు. ఇక్కడ గర్వం ఏమిటి అని అంటే, నేను రాజును కదా, యాజకుడను కూడా అని అనుకున్నట్లుగా ఉన్నాడు. నేను రాజును కదా, ఈ విషయాల్లో కూడా నేను వేలు పెడితే సరిపోతుంది అని అనుకున్నాడు. నేను రాజును కదా, నన్ను ఎదిరించగల ధీమ ఎవడుకుంది అని అనుకున్నాడు. అన్ని విషయాలను తన గుప్పిట్లో ఉంచుకున్నాడు. అవి తన గుప్పిట్లోనే ఉండాలని కోరుకున్నాడు. ఇదే అతని పతనానికి నాంది, కారణమనేటువంటి విషయం దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఫలితంగా ఏం జరిగింది అని అనగా, వారందరూ కూడా అటువంటి వారందరూ కూడా నష్టపోయిన సంగతులు మనం కనుగొనగలం. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి అని వ్రాయబడింది. ఈ లేవీయులు రాజైన ఉజ్జియాను ఎదిరించిరి. ఒక రాజు తన ప్రజల చేత ఎదిరించబట్టం అనేటువంటిది అది ఎంత ఘోరమైనటువంటి విషయం. అందుచేత సంగతిని మనం గ్రహించగా మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ధైర్యవంతులైనటువంటి యెహోవా యాజకులు 8 మంది అతని వెంబడి లోపలికి పోయిరి. 2వ దినవృత్తాంతములు 16:26.
వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, దైవ సంబంధమైన విషయాన్ని దగ్గరకు వచ్చేసరికల్లా ఎదిరింపు. ఏమిటా ఎదిరింపు? ఇది నీకు తగదు అని చెప్తాం, ఇది నీకు తగదని చెప్తాం. అలా చేశారు వాళ్ళు. రాజును ఎదిరించినారు. ఆ తర్వాత నొసట తన కుష్టం పుట్టగా ఆ క్షణమంది అతడు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయానని దేవుని వాక్యం మనకు స్పష్టం చేస్తుంది. ఇది ఉజ్జియాను గురించి మనకు అర్థమయ్యేటువంటి విషయం. కానీ ఉజ్జియా తన బ్రతుకు దినములన్నిటి కూడా యెహోవా మందిరంలోనికి వెళ్లకుండా ప్రత్యేకింపబడి అతడు ఒక చోట నివసించెను అనే మాట దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. దినవృత్తాంతం 2వ గ్రంథం 26వ అధ్యాయంలో ఆ మాట వ్రాయబడింది. ఉజ్జియా తన పితరులతో కూడా నిద్రించెను, అతడు కుష్ఠరోగి అని రాజుల సంబంధమైన శ్మశాన భూమిలో అతని పితరుల సమాధి యొద్ద అతన్ని పాతిపెట్టిరి. ఉజ్జియా తన పితరులతో కూడా నిద్రించిన, అతడు కుష్ఠరోగి అని రాజుల సంబంధమైన శ్మశాన భూమిని అతని పితరుల దగ్గర అతన్ని పాతిపెట్టిరి అని వ్రాయబడి ఉంది. నేను రాజును కాబట్టి యాజకత్వాన్ని కూడా చేస్తాను అనుకున్నట్లుగా ఉన్నాడు. దేవుడు దాన్ని సహించలేదు. అతన్ని కుష్ఠరోగంతో మొత్తానని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఎంత విచారకరమైన విషయం. ఎవరిని గూర్చి మనం ముందు చాలా గొప్పగా చెప్తున్నామో, ఏ వ్యక్తిని గూర్చి మనము ఆదర్శప్రాయుడు అని అనిపించుకునేలా చెప్పుకున్నామో, అదే వ్యక్తిని గూర్చి నేడు మనము గర్వించిన వాడని, చెడిపోయిన వాడని, అతడు నిష్ప్రయోజకుడు అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం నుండి మనం గ్రహించగలుగుతాం. ప్రియులారా, మనం కూడా జాగ్రత్త పడటం మంచిది అనే విషయాన్ని మరిచిపోకూడదు. ఇతడు తన పితరుల సమాధి దగ్గర అతన్ని పాతిపెట్టి, తన పితరుల సమాధిలో గాక తన పితరుల సమాధి దగ్గర అని కనబడుతుంది. ప్రతి చోట ఎక్కడ చూసినా కానీ మనకి ఇలాగ కనిపిస్తుంది. అతడు తన పితరులతో కూడా నిద్రించెను, వారతని పాతిపెట్టిరి. తన పితరులతో కూడా నిద్రించెను, తన పితరులతో కూడా నిద్రించెను. ఈ మాట యొక్క అర్థం ఏంటి అని అనగా, తన పితరులతో నిద్రించడం అని అంటే తన వంతు తాను ముగించుకొని వారి చెంతకు చేరును అని. వారి చెంతకు చేరును అంటే అర్థం పాతాళం, పరదేశు కాదు, కానీ మృతులై వారు ఏ సమాధిలో కలిసిపోయారో తాను కూడా ఆ సమాధిలోనే పాతి పెట్టబడుట అని దాని అర్థం. మంచిది. ఇతడు మరి కుష్ఠరోగి కాబట్టి జరిగిందేమిటి అని అనగా, అతని గురించి దేవుని వాక్యం చెబుతున్న మాట దినవృత్తాంతం 2వ గ్రంథం 26వ అధ్యాయంలో, పితరుల దగ్గర అతన్ని పాతిపెట్టిరి. మనం ఇంతకుముందు ఏం చూస్తూ వచ్చినాం అంటే పితరులతో కూడా నిద్రించను, పాతిపెట్టిరి అని వ్రాయబడి. ఇతడు మాత్రం అలాగున పాతిపెట్టబడలేదు. మనం ఎవరమండి? మన జీవితం ఏ పాటిది? క్షణభంగురమైనటువంటి జీవితం. మనం ఎన్నో ప్రణాళికలను కలిగేటువంటి వారం. ఇంతలో కనిపించి అంతలో మాయమైపోయి నీటి ఆవృత్తి సమానం. మన జీవితాన్ని గురించి మనకి గ్యారంటీ లేనప్పుడు చేయవలసిన కార్యములు, ప్రభు కోసం జీవించవలసినటువంటి జీవన విధానం ఇత్యాది విషయాలన్నింటిలో కూడా దేవునికి ఇష్టంగా బ్రతకాలని దేవుని వాక్యం మనకు వీరి ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంది. తాను అలాగున కురుపు పుట్టిన తర్వాత, తన దేహమందు తనకు కురుపు పుట్టిన తర్వాత ఎంత మాత్రం కూడా దేవుణ్ణి విచారించని ఆశావలే. అర్థమైంది కదా ఈ మాట? దినవృత్తాంతం 2వ గ్రంథం 16వ అధ్యాయం. ఆశ చేసిన పని ఏమిటి అని అంటే, అతడు తన జీవితంలో రాజులను, అధికారులను ఆశ్రయించాడు, కానీ అతడు ప్రభువును ఆశ్రయించలేదు అనేటువంటి మాట దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తుంది. నేను ఆ సంగతిని మీ కొరకు చదువుతాను. దినవృత్తాంతం 2వ గ్రంథం 16:12. ఆశ తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములో జబ్బు పుట్టి తాను బహుబాధపడినను దాని విషయం అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. కఠినమైన మనస్సాక్షి, వాతవేయబడిన మనస్సాక్షి జరిగిన దానిని గూర్చి చింతపడదు, పశ్చాత్తాపడదు. అది దాని లక్ష్యం. ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు, నేను తప్పు చేస్తున్నాను అని అనుకోవాలి, కానీ నేను చాలా గొప్ప కార్యం చేస్తున్నాను అన్నట్లుగా ఇతడు భావించుతూ ఉన్నాడు. విచారకరమైనటువంటి విషయం. ప్రియులారా, ఆ సందర్భంగానే ఈ మాట రాయబడింది. యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. వైద్యులను సంప్రదించలేదు ఆశ, వారిని అడగలేదు, తనంతట తాను నిర్ణయం తీసుకున్నాడు. చనిపోయేంత వరకు కుష్ఠరోగిగా బతికాడు.
చనిపోయిన తర్వాత జరిగిన సంగతి ఏమిటి అని అనగా దేవుని వాక్యం మనకు ఈ విధంగా గుర్తు చేస్తూ ఉంది. దినవృత్తాంతం 2వ గ్రంథం 16వ అధ్యాయం. ఆసాను గూర్చి వ్రాయబడినటువంటి మాట 14 వచ్చిన ఆఖరి మాట, అతడు తన కొరకై తొలిపించుకున్న సమాధి అందు అతన్ని పాతిపెట్టిరి అని వ్రాయబడి ఉంది. అలాగే మరి దినవృత్తాంతం 2వ గ్రంథము 26వ అధ్యాయం చూడగా పితరుల సమాధుల్లో కాక పితరుల సమాధి దగ్గర అతన్ని పాతిపెట్టిరి అనే మాట వ్రాయబడి ఉంది. కనుక జ్ఞాపకం చేసుకుందాం, మనం ఇతన్ని పాడు చేసిన విషయం గర్వం, 100%. ఇతని పతనానికి కారణం గర్వం, దానికి తోడు ధనం. ఎక్కడ గర్వం ధనం ఉంటుందో అక్కడ కీడు పరిగెత్తుకుంటూ వస్తుంది, అక్కడికి కీడు పరిగెత్తుకుంటూ వస్తుంది. కాబట్టి జాగ్రత్త, వీటిని జయించి ప్రభు కొరకు మనం ఇష్టంగా జీవిద్దాం. అటువంటి కృపను ఆయన మనకు అనుగ్రహించి దర్శించిన దాకా ఆమె ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. నాకు ఇచ్చిన సమయం కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. వింటున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. మీ క్షేమం, శాంతి, సమాధానాల వరకు దయచేసి మహిమ పొందమని వేడుకొని చెప్తున్నాం. మీకు తోడుగా ఉండి నడిపించండి కన్న తండ్రి. మీ మాటలు వింటున్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మహిమ ఘనత ప్రభావాలు పొందండి, వారి అక్కరలు తీర్చండి. యేసుక్రీస్తు నామపేట వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్.